ఊపిరే తుదకు పెరుగేలేదను కోపు ఊరేగని మన ఊహలే ఆతారలే నాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం మన యువతిని ఉద్దేశించి తన ముందుగా సందేశాల వలసిందిగా మాట్లాడుకోవచ్చు. ఎనభై నాలుగు 85 విద్యార్థులు 10వ తరగతి మల్టిపల్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఇక్కడ సన్మానం చేయడానికి ఉపాధ్యాయులు సన్మానం చేయడానికి కొంత విద్యార్థులందరూ ఆత్మీయ కలెక్ట్కి వేరు చేసినటువంటి విద్యార్థులందరికీ విద్యార్థులు ఇంటర్వ్యూలు మీకు అర్థం అనవచ్చు కానీ మా దృష్టిలో మాత్రం మీరు విద్యార్థులు మీరు విద్యార్థులే మీ అందరికీ ముందు నా శుభాశిస్సులు. తర్వాత 85 అంటే ఇప్పటికి ఎంతకాలం అయితే 40 సంవత్సరాలు అయింది. 40 ప్లస్ మీద 15 సంవత్సరాల వయస్సు అంటే 57 సంవత్సరాల వయసు మీకు అయిపోయింది. నాకు దగ్గర 80 సంవత్సరాల వయసు నాకు. అందరూ మా డ్రిల్ మాస్టర్ 80, మా డ్రాయింగ్ మాస్టర్ 80, సుమారు 1, 2 ఇటు అటు తేడాలు అందరూ 80 సంవత్సరాల వయసు కావాలి. అయితే మీరు అందరూ చూపించడం బట్టి ఆదరణ నానాలు నేను మర్చిపోలేను. ఇందాక ఓరితాశ్రమం తెలుగు మాస్టర్ కథ పట్టుకొచ్చారంటే పొడుగు ఏ పొడుగు నేను అంత గట్టి కొట్టి అంటున్నానమ్మా. నేను ఎవరి అమ్మరిగా మందరిస్తాను కానీ నేనేమో కఠినంగా కొట్టేమంటాను. మీరు ఆ విధంగా నా మీద అభిమానం ఆచేసుకొని మీరు మాట్లాడారు, బాగుంది. కాకపోతే ఏంటంటే మీరందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, నాకు అదే సంతోషం. ఇప్పుడు మా వేణు అది నా కొడుకే. మా నాన్న నేను ఇద్దరు ఒంపుడు నుండి అప్పుకునే వరకు ఎస్ఎస్ఎల్సీ వరకు చదువుకున్నాము. తర్వాత విజయనగరం కాలేజీలో పీయూసీ ఇంటర్నెట్ లేదు, పీయూసీ కూడా కలిసి చదువుకున్నాము. అక్కడి నుండి ఏంటంటే వాళ్ళందరూ అంటే మా ఇంటర్ ఏంటంటే అంత క్లోజ్. ఆడపిల్లకి ఏంటంటే మరి వాళ్ళ 10th క్లాస్ అయిపోయిన కాలేజీలో నేనే శ్రీకాకుళం తీసుకెళ్ళి ఇంటర్నెట్లో జాయిన్ చేయడం వగేరా చేయించండి. మరి ఇప్పుడు అంతేకాదు మన కొండప్ప తిరుపతిరావు చెప్పాడా
సర్వేరు ఆ తర్వాత మోహన్ రావు వీరందరికీ అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీరికి మలాసులో ప్రైవేటు ఐటీఐలో రాష్ట్రీయ సీట్లు అక్కడ వింటున్నాడు ఎత్తున్నాడు లేకపోతే కొంచెం డబ్బులే ఆ డబ్బులు తీసుకుని వీళ్ళందరూ సీట్ అని ఇచ్చారు. అయితే వీళ్ళందరూ ఏం చదివారు ప్రయోజకులయ్యారు, అందరూ చదివేదయ్యారు. మరి నా వేలు ఇండస్ట్రీ టెస్ట్ అయిపోయాడు. నేను ఒకసారి పేపర్లో చూశాను, పేపర్లో హెడ్లైన్స్ లో వంకులు శ్రీమంతుడు వేణుగోపాల ఫస్ట్ పేజ్. నేను నా మనసు పరసిపోయింది. ఆనంద మాస్టర్ సేన అంత గొప్పగా అన్నమాట. గ్రామం అంటే పిచ్చి పిచ్చర్కోడు గ్రామం పిచ్చర్ గ్రామం మధ్య ప్రపంచంలో పిచ్చి అందరికీ పిచ్చర్ పదం ఉపయోగిస్తున్నారు. పిచ్చి కాదు అంటే అంత ఇష్టం. గ్రామం అంటే గ్రామానికి వస్తారు. ఆ ఆరోపణ ఎవరంటే ఉంటుంది గ్రామమే, అంత అభిమానం గ్రామం మీద. అప్పుడు అదే తుఫాను తిత్లీ తుఫాను వచ్చినప్పుడు ఊరికి వచ్చి మొత్తం ఊర్లో జనరేటర్లు అన్ని కొని అందరికి వాటర్ సప్లై చేయించి ఎంత అభిమానంలో చూడండి. అయితే ఎందుకు నేను చెప్తున్నాను, వీరు నా స్టూడెంట్ అంత మంచి పొజిషన్లో అంత గ్రామానికి అంత అభివృద్ధి చేశారు. గ్రామానికి కావాల్సినవన్నీ ఎప్పుడు లక్షల కొద్ది రూపాయలు. ఇప్పుడు గ్రామానికి చూసుకుంటే కోట్లు వేసుకుంటాడేమో మొదట్లో అలాగా ఇస్తూనే ఉన్నాయి. అమరావతికి కానీ ఉగాదికి కానీ ఏదైనా గ్రామానికి ఆపలు వచ్చినప్పుడు కానీ ఆ కాండాలను వచ్చేసి మొత్తం గ్రామానికి కావాల్సినవన్నీ వాళ్ళకు లోటు లేకుండా అన్నమాట. అయితే వేలుకు మించిపోయినటువంటి వారు ఉన్నారు ఎవరికి అక్కడ. ఏ డబ్బుల్లో లేరు కాదు, వేలు ఒక్కడే కాదు, కానీ త్యాగం అంత త్యాగం చేయడం అనేది అది సాధారణమైన విషయం కాదు. అది ఆ వేలు లాంటి శాస్త్రది. అలాగే మన విద్యార్థులందరూ కూడా అయ్యేలా పేరు చంద్రశేఖర్ అంటే యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ. దానిలో ఐపీఎస్లు ఐఏఎస్లు సెలెక్ట్ అవుతుంటారు. ఇండియా మొత్తం మీద లక్షల కొద్ది మంది పరీక్ష రాస్తారు. దానిలో ఏ కొద్ది మంది 100 మంది మాత్రం సెలెక్ట్ అవుతారు. అలా దానిలో యూపీఎస్సీలు సెలెక్ట్ అయ్యారంటే ఏ ఎవరేషన్ కాదు. అది మా ఉపాధ్యాయులు గర్వించదగిన విషయం. అంటే మాకు ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నా సుమా, ఇంత పెద్ద పోస్టులో ఉన్నా సుమా అని నేను చెప్పుకోవడానికి గర్వించదగిన విషయం. అలాంటి బ్యాక్గ్రౌండ్ మీరు అందరూ కూడా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళ గురించే కాదు, మీరందరూ కూడా మంచి పోస్టులుగానే ఉన్నారు. ఎవరికి లోటు లేదు. ఒకటేనమ్మా, మన 5,000 మన నోటికి వెళ్ళాయంటే మనం శ్రీమంతులే. మనకు లోటు లేకుండా చనిపోతారు, మనం శ్రీమంతులనే. ఆరోగ్యంగా ఉంటే కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన తెలుగు మాస్టర్లు ఉన్నారు, అసలు సంప్రదాయ వైద్యం చేసుకుంటారు. ఆ బెండ్లో సంప్రదాయ వైద్యం చేసుకుంటారు. వేలు ఆకులు పసరు దాంతో వైద్యం చేసి ఎంతో మంది ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకుంటారు. మీరు ఎవరైనా చేసిన అతను ఉచిత వైద్యం చేసుకుంటారు. మన అంటే ఏమీ లేదు, ఎవరిదైనా రూపాయలు తీసుకోరు. పూర్తిగా ఉచితంగా ఏమి లేదు. ఆ వేలు ఆ ఆకులు ఆ చెట్లు అవన్నీ మన చుట్టూ ఉన్న ప్రతి మొక్క ప్రతి చెట్టు అంతా మందే. అయితే పెరగ చెట్టు మందుకి పనికిరాదు, మనకు ఉపయోగం పనులు అని మనం అనుకుంటాం, కానీ అది అంత పని చేస్తుంది. ఆ విధంగా ఏంటంటే విద్యార్థులందరూ కూడా ఈవేళ ఇంత గొప్ప సభ
సన్మానం చేశారంటే ఉపాధ్యాయుడికి అది మర్చిపోలేనటువంటి రోజది. నేను మర్చిపోలేదు ఎప్పుడు, అలా అది గుర్తుంచుకునే ఉంటాం. నేను ఈ మధ్య చాలా సార్లు సన్మానం తెలిపితే నాకు ఇంత అనారోగ్య కారణంగా నేను రావడం మానేశాను. ఈసారి నా వేరు ఒప్పుకోలేదు. మీరు తప్పకుండా రావాలండి, మీ గురించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, మీకు రూమ్ ఉంటున్నాము, ఆ రూమ్ వేసి రూమ్లో మీరు పడుకుంటుంది. కానీ అన్ని చెప్పాడు. నేనే వేరే మాట కాదలేకపోయాను. నేను ఉద్యోగాలు కూడా నా స్టూడెంట్ కాస్త నాలాగే అతను గ్రేడ్ పండిట్ అయ్యారు. అందరూ పొజిషన్లో ఉన్నారు, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మీకు భగవంతుడు ఇంకా ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని సంపాదించి అన్నిటికన్నా ముఖ్యమైన ఆరోగ్యం సంపాదించి మీరందరూ మీ పిల్లలు పాపలతో సుఖ సౌభాగ్యాలతో ఎవరిలో కూడా ఉండాలని భగవంతుని నేను కోరుకుంటున్నాను. సెలవు. వచ్చి మాట్లాడడానికి తీసుకెళ్ళాల్సింది చంద్ర భాష గారికి ఇంత అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మా స్టూడెంట్స్ అందరితో కూడా చాలా ధన్యవాదాలు. దీని తర్వాత మన డ్రిల్ మాస్టర్ గారికి వచ్చి తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులు స్టూడెంట్స్, డియర్ మై స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాశిస్తులు తెలియజేసుకుంటూ మా మ్యాథ్స్ గారు అన్ని విషయాలు చెప్పేశారు. అందుకని నేను ప్రత్యేకంగా మీకేం చెప్పడానికి లేదు, కానీ నేను చెప్పవలసింది ఒక చిన్న విషయం ఉంది. అది నాకు మీరు అందరూ హామీ ఇస్తూ దాన్ని మీరు అమలు చేస్తారని ప్రార్థిస్తున్నాను. నేను ఒక తెలుగు మాస్టర్, నేను ఎంఏ చదువుతున్నాను. ఎంఏ కాదు, నాకు 14 చాలా చదువుతాను. అయితే ఎంఏ తెలుగులో నేను ఒక్కటే తెలుగు అంటే నాకు మహాప్రీతి. అందుకని మీరందరూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. మీరందరూ మీ ఇళ్లలో కనీసం తెలుగు మాట్లాడి ఎవరు ఇతరులకు మాట్లాడుతున్నారు, హిందీలోనూ మాట్లాడుతున్నారు. పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా తెలుగు మాట్లాడుతుంది కదా మన భాష. ఆ రోజుల్లో ఎవరు దొరికిపోయారు? ఆ రోజుల్లో కన్నడ దేశం పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎంత మక్కువ ఉందో తెలుగు భాష నేర్చుకొని తెలుగులోనే గ్రంథం రాశాడు. అముక్తమాల్యత తెలుగు అంటే అంత మహాప్రీతి అతనికి. తర్వాత ఒక నడుమును కూడా చెప్పాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలో ఉన్నటువంటి భాషల్లో జరుగుతుంటే తెలుగు చాలా గొప్పది. తర్వాత ఇంగ్లీష్ వారు మన దేశం వచ్చారు. ఇంగ్లీష్ బాగా మనకి మీద ఇంగ్లీష్ రుద్దారు, అదంతా ప్రధానమండి. వాళ్ళకి తెలుగు అంటే ఎంత ప్రీతి అంటే ఇద్దరు తెలుగు వాళ్ళకి పెట్టి మీ ఇద్దరు మాట్లాడండిరా అని చెప్పేసి వాళ్ళు వింటుంటాడు. ఎందుకంటే ఆ తెలుగు భాష ఎలా ఉంటుందంటే ఇటాలియన్ అంతా ఈస్ట్. ఇటలీ భాష ఎలాగుంటుందో తూర్పుగా ఉన్నటువంటి తెలుగు భాష అలా ఉంటుందని వారు సర్టిఫికేట్ చేశారు. మరి మనమే సర్టిఫికేట్ చేయాలి. అలాంటి భాష మన తెలుగు భాష. తెలుగులో ఎలాంటి భాష అంటే చెప్పుకోవడానికి అందము ఆనందము అంత తెలుగు భాషలోనే ఉందండి. మనం దాన్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నాం. అందుకని కనీసం మీరు అక్కడ ఉంటారు కదా, ఇంట్లోనైనా సరే పిల్లలతోనూ తెలుగు మాట్లాడండి. అప్పుడు కొంత వాళ్ళకి తెలుగు వస్తుంది. కొంతమంది పిల్లలకి బెలాయి నుండి వస్తారు, వాళ్ళకి తెలుగే రాదు. అంటే ఇంట్లో నా తల్లిదండ్రులు కూడా తెలుగు మాట్లాడటం లేదనమాట. అందుకని నేను చెప్తున్నాను, మీరు మాత్రం మీకన్నీ తెలుసును, మాకంటే మీకే ఎక్కువ తెలుసును. ఎందుకంటే మీరు చాలా చాలా రాష్ట్రాల మంది తిరుగుకొని వస్తారు. మేమంతా ఇక్కడే ఈ భూమి, ఈ పూట, ఇల్లు ఇది ఇక్కడే ఉంటాను, కానీ ఎక్కడికి వెళ్ళలేదు.
మీ అంత నాలెడ్జ్ కూడా మాకు ఉండదు. అందుకని నేను చెప్పింది ఇది తెలుగు భాష మాత్రం ఇగ్నోర్ చేయకండి. లేదు జోగారావు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్లో హిందీలో ఉన్నటువంటి నాకు తెలుసు పిల్ల జోగారావు అది హిందీ పండితే మా ఊరిలోనే. తర్వాత మాస్టర్ గారు చెప్పారు నేను పోయించి మళ్ళీ ఆకు ఇకు ఇది చేస్తానని. అప్పుడు ఎప్పుడో చేసాను. మా నాన్నగారు పెద్ద రాస వహించేది కాబట్టి ఆ కొంచెం తెలుసు కాబట్టి చేసేవాడు. కానీ ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళలేను. నా వయసు ఇప్పుడు 81 దాటిపోయింది. నాకు మళ్ళీ మీ అందరి దగ్గర చెప్పకూడదు. వండుకొని తినడమే నా పని. విన్నారా? నా భార్య ఎప్పుడో పోయింది. నా కొడుకు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటాను. నా పిల్లలు ఎక్కడో ఉంటున్నారు. అందరూ ఆధార్ కలిసి పంపిస్తారు. ఎవరేం తక్కువ లేదు. ఎవరో వచ్చారంటే వారం రోజులు ఉంటారు. మా నాన్నగారు పెట్టేవారు, ఇది పెట్టేవాళ్ళు అది ఎంత సంగతి అంతే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే నా తీరు. అందుకని తర్వాత ఇంకొక ముఖ్య గమనిక, గొప్ప విషయం చెప్తున్నాను. మీరందరూ మగవాళ్ళే ఉన్నారు. ఆడవాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలి. పూర్తిగా స్వతంత్రం ఇవ్వాలి. అంటే మనం స్వతంత్రం ఇచ్చే అంత గౌరవం కాదు. వాళ్ళు ప్లీజ్ హియర్ మై వర్డ్స్. అయితే ఉండండి. మనకి ఎవరు చెప్పారు తెలిసినది? నన్నయ్య గారు చెప్పారు. ఆంధ్ర మహాభారతంలోనూ నన్నయ్య గారు చెప్పారు. కలకంటి కంట కన్నీరులకి చిరు ఒడ్డది తొలగిపో. కలకంట అంటే ఆడదే. ఆడదానికి కంట్లో కానీ కన్నీరు వచ్చినట్టు కానీ మనం చేస్తే ఆ ఇంట్లో చిరు ఉండదట. అందుకని అందుకని నేను చెప్తున్నాను, ఆడవాళ్ళకి మాత్రం కంట్లో నుండి మాత్రం నీరు కారకుండా వాళ్ళకి పూర్తిగా స్వతంత్రం ఇవ్వాలి. అప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఏమండి? అది నేను కూడా అనుభవించాను. నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తాను. ఎటువంటి చేయండి, లేకపోతే దానికి నేనేం చేయలేను. ఏమండి? సార్ చెప్పండి. నమస్కారం. మా పేరు తులసిదాస్, మెట్టూరు. అయితే మీరు 9th లో జాయిన్ అయ్యారు. 9వ తరగతి. అప్పుడు ఒక ఫస్ట్ డిగ్రీ కానీ నచ్చిగడ్డి నాయన గడిగిన ఊరే ఏ మేస్టర్ గట్టి కొడుతాడు, ఢిల్లీ మేస్టర్ కొడుతాడు అని ఆయన ఎప్పుడు నాకు కొట్టలేదు సార్. నేను ఆయన ఎప్పుడు కూడా కొట్టలేదు. ఫస్ట్ క్లాస్ అయిపోయాను. కానీ ఈ వాటికి కూడా నాకు ఢిల్లీ మేస్టర్ అంటారు. అయితే ఎంఏ తెలుగు, ఎంఏ సోషియాలజీ, LAMS అంటే లైసెన్స్డ్ ఆయుర్వేదిక్ మెడిసినల్ సర్జన్, BTMTT భారత టెలిగ్రాఫికల్ ట్రైనింగ్ అండ్ స్టడీస్. తర్వాత మరి ఇంకా ఇవన్నీ 14 డిగ్రీలు చేశారు. విన్నారా? నాకు కోరిక ఏమిటంటే అంబేద్కర్ గారు 26 డిగ్రీలు చేశారు. అతని డిగ్రీ ఎప్పుడైనా చూడండి. నేను కూడా అంబేద్కర్ లాగా డిగ్రీ నేను 26 డిగ్రీలు చేస్తానని పట్టుదలతో వెళ్ళాను. కానీ 14 చేసి నాకు పట్టి. అయితే ఎవరి ప్రాప్తం ఏమో తెలియదు. ఏదో అవ్వాలనుకోను, ఏదో చేయాలనుకోను.
అవన్నీ ఏమీ కాలేదు. ఎంతలో ఏదో చెయ్యాలా, పెద్ద ఏదో ఊరి గ్రామానికి ఏదో చెయ్యాలంటే ఎంతలో నా భార్య కొట్టుకుని వెళ్తుంది. నేను ఏకాకి. అందుకని ఇప్పుడు నేను ఎటు చేయలేను. 80 సంవత్సరాలు దాటిపోయింది. మరి నాకు వచ్చింది నా ప్యాషనే. ఊరు పుట్టిన అంటే మా బాబు నాకు అవన్నీ వారి హ్యాండ్ ఓవర్ చేశాను. పాటలు, దొడ్లు, భూములు, పుట్లు అన్నీ నేను నాయన నా తర్వాత నేను చూసుకో, నాకేమి తెలియదని అప్పుడే చెప్పేశాను. అతను చూసుకుంటాడు. నాకు వస్తుంది ఇప్పుడు 75,000 వస్తుంది నెలకి. ఏమిటి చేస్తాను, చాలా ఎక్కువగా అనుకుంటాను, తక్కువే లేదు. అలాగా కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఎంతవరకు ఈ ఊరిలోనూ నేను 11 సన్మానాలు జరిగేవనుకుంటాను ఒక పిల్లలు. ఇన్ని సన్మానాలను ఎంత చక్కగా ఎక్కడ జరగలేదు, ఎంత చక్కగా జరగలేదు. అయితే వాడు చేశారు లేదని అనకూడదు. ఇది కదా లేదనకూడదు. ఎక్కడైనా నేను తిండేది, నేను వెజిటేరియన్, జీవితం అంతా కూడా వెజిటేరియన్. నాకు చేప మాంసం పడదు. మాకు కోటేశ్వరుడు మాకు అంటే ఇంత చక్కగా జరగడానికి కారణం ఏంటంటే మెయిన్ కాదు, మా వెనుక ఏంటంటే మహా అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తే గుంటు వేణు రూపాయలు ఏదో శక్తి ఉంటుందండి. ఆ తర్వాత మాకేంటంటే ఇంకో రెండో సపోర్ట్ కొంచెం మనోహర్ రావు గారు. అంటే మట్టి పెట్టినగా ఫ్యాక్టరీ దాని యజమాని, అంటే ఆయన స్వయంగా వీళ్ళిద్దరు సపోర్ట్ పెట్టి ఎంత చక్కగా జరిగింది సార్. మా వాళ్ళు ఏం అవ్వదు, మేము 10వ పార్టీకి ఏంటంటే మేము వస్తాము, వాళ్ళు ఏంటంటే కోటేశ్వర్లు వాళ్ళే మాకు అంతేంటంటే అండగా ఉండి అన్ని విధాలు ఏంటంటే మాకు సహాయంగా చేస్తారు. గ్రాండ్గా అవస్థ నాట్ పాసిబుల్. నేను చెప్పిన విషయాల్లోనూ ఈ రెండు సరే అయిపోతుంది. చాలా జనం అయిపోతుంది. 2 విషయాలని ఇదిగోండి. ఒకటి తెలుగు భాషని లేదు అంతెందుకండి, తెలుగు అప్పటికప్పుడే మార్చేస్తారు. చూడండి అలాగే చెప్పచ్చున శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నారు. అందరూ మా పండితులు ఉన్నారు. ఆ వేళ అమ్మ చెక్కుంటే ఆకు తెలుసు. ఇది మన భాగవతం 7 రాత్రుల్లో భాగవతం మొత్తం 14 స్కందాలు 12 స్కందాలు 7 రాత్రుల్లో కంప్లీట్ చేసేస్తారు అన్నారా. అలా చేస్తున్నాం. సప్తాహం అంటారు, భాగవత సప్తాహము అంటారు. అది 7 వస్తారు. 7 టైప్ చేయాలి. ఒక్కరైతే చెయ్యాలి, రాత్రి కూడా చెయ్యాలి. భాగవతం మీరు ఎప్పుడు చూసారో లేదు పుస్తకం. అయితే సభ జరుగుతుంది. సభ జరుగుతుంటే ఆవేళ తెనాలి రామకృష్ణుడేమో వెళ్తాడు. అంతకుముందు మన పెద్దలు గారు వెళ్ళారు, అలసాని పెద్దన వెళ్ళి తెనాలి రామకృష్ణుడికి ఎలాగైనా ఇన్సల్ట్ చేయాలా అని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే అక్కడ ఒక్కడికి చెప్పాడు, ఏమిటి సమస్యాపూర్వకం. ఏమిటా సమస్యాపూర్వకము అంటే కుంజర యోధంబుదోమ కుత్తుకొచ్చొచ్చాను. కుంజర యోధము అంటే ఏనుగుల తాలూ సమూహము దోమ గుంతుకొని చెప్పినవి అని సమస్య ఇచ్చారు. సమస్య ఇస్తే మరి బాబు మీరేం సమస్య ఇచ్చారు, దీన్ని నేనేమిటి చెయ్యాలా అంటే
తెనాలి రామకృష్ణుడు వస్తాడు కదా, ఆడు వచ్చినప్పుడు నువ్వు ఈ సమస్య చెయ్యి. సమస్య ఇస్తే వాడు పూరిస్తాడు, పూరించిందే సభలో చెప్తాడు. అప్పటికప్పుడు మార్చేయలేరు కదా, పూరించిందే సభలో చెప్తాడు. సభలో చెప్తే వీడు ఇన్సల్ట్ అవుతాడు అని అనుకొని వీళ్ళేమో ఎక్కడో మరుగులు ఉన్నారట. మరుగులు ఉంటే అప్పుడు రామకృష్ణుడు గర్భమైపోతాడు. బాబు బాబు నాకు వచ్చిన సమస్య ఏమిటో సమస్య, కుంచెరియోడంబుతో గుర్తుకొచ్చి వచ్చాను. ఏనుగుల తాలూకు పెద్ద గుంపు దోమ గొంతుకులు వెళ్ళిపోయి. అప్పుడు రామకృష్ణుడు నేను పూరిస్తానురా అని అంటూ ఏమిటన్నాడు, అన్నీ నాకు వరకు వచ్చేస్తున్నాడు. ఏమన్నా ఎవరు గంజాయి తాగి తురకల సంఘాతము చేత కళ్ళు చదువుకున్నావా, గంజాయి తాగి తురకల సంఘాతము చేత కళ్ళు చదువుకున్నావా, లంచెల పడక ఎక్కడ కుంచెరియో దంపుతో కొత్తకు వచ్చాను. గంజాయి నువ్వు తాగి ఉంటావు, లేకపోతే తురకొడతో కలిసి తాగి ఉంటావు. అది నాకు తెచ్చి చెప్తున్నావా, కుంచెర యోధము దోమ ఎలగరా, కుంచెర యోధములోనికి దోమ ఎలగలిపో, దోమ గొంతుకులోనికి ఎలగరా వెళ్ళిపోతాడు అన్నాడు. అనేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాతను పెద్దలు ఉన్నాడు కదా అక్కడ. అప్పుడు రామకృష్ణ అక్కడ సభలోను ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తాడు. ఇస్తుంటే రామకృష్ణుడు రామలింగడని మొదలుపెట్టింది. అతను చదివిన చాలా పెద్దదండి. రామలింగడని ఉండేది, అతను శివభక్తుడు. ఆ తర్వాత వైష్ణవుడు అయిన తర్వాత రామకృష్ణుడు అయింది. వెళ్ళి సమస్య ఇచ్చారు. సమస్య ఇస్తే ఏమిటైంది, అప్పుడు చెప్పాడు, కొంచెం దంపుతోమ కొత్తగా వచ్చాను, ఈ మన రామలింగుడు గారు పూరించాలా అంటే లేచాడట. లేచి అప్పుడు ఏమన్నాడు, అతను అక్కడ పద్యం పూరించాడు. మరి జ్ఞాపకం అదే పాండవులు హరిపంజనులై అంటే హరిని చెప్పించుకుంటూ పాండవులు హరిపంజనులై అక్కడ విరటకులు విధినేమంతుడు సంజయ కుంజరియోధముతో అవగుర్తుంటుంది. పాండవులు అంటే ఏమిటి, విరటుడు అంటే ఏమిటి, చాలా చిన్న రాజు. అలాంటి రాజు దగ్గరికి పాండవులు వెళ్ళి వాళ్ళ ఇంట్లోనూ వెళ్ళి పని చేసుకొని ఉన్నారు. అజ్ఞాతవాసం అని పూరించాడు. చబాట్లు నామకరణించారు. ఎలగంటుకుంటాడు. ఆ పద్యం మొదట్లోనే అలాగా ఇలాంటి ఎన్నో ఉన్నారండి. తెలుగులో చాలా చాలా మంచి వివరించుకుంటే చాలా ఉంటాయి అని ఒక పండితుడు ఉన్నాడు. అమ్మా అన్ని బాగున్నాయి కానీ ఆడికి అధికారం ఇవ్వమన్నారు. అధికారం ఇవ్వాలండి. అధికారం ఎవరికి ఇవ్వాలంటే ఎంతమంది అధికారం ఇవ్వమని చెప్పారు. పద్యం జ్ఞాపకం వచ్చిందండి. పద్యం జ్ఞాపకం. రంజన చెడి పాండవులై పంచములై వెరటగొల్ల, రంజన చెడి అమ్మ రంజన చెడి పాండవులు హరిపంచములై వెరటగొల్ల, విధినే మందును సంజయ కుంజరయోధముతో గుర్తుకు వచ్చారు. ఎంత చక్కగా పూరించారు చూసారా. వాళ్ళు భూమి రాజ్యం అంతా కోల్పోయి ఎల్లప్పుడూ కూడా నారాయణ భజన చేసుకుంటూ విరాటుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎలాగే దానికి ఉదాహరణ ఏంటంటే కుంజరయోధంపుతో గుర్తుకు వచ్చాను, తాము గుర్తుకులోనికి వెళ్ళినట్టుగా ఉంది అని.
అలాంటి మన తెలుగు భాషలో చాలా 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 ఒక రకం కాదు ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిదే. మీకు నేర్చుకోవడానికి అంత టైం ఉండదు. ఎందుకంటే మీరు అంతా కూడా చాలా దూర దేశంలోనే ఉన్నారు. ఉండేవాళ్ళంతా ఎల్లప్పుడూ పనిచేస్తే కానీ లేకపోతే వాళ్ళకి దినం గడవడం కష్టమేం కాదు, అవతల జరగడం కష్టం. అందుకని అక్కడ చేస్తుంటారు. మరి ఇలాంటి అవకాశం నాకు ఇక్కడ ఎప్పుడు దొరకలేదు. మంచి అవకాశం. అమ్మ వినండి అమ్మ, మీరు మాట ఎక్కడ చూద్దాం మోర్చే ఎవరికి ఏది చూస్తున్నాం. ఇంకో టీచర్స్ కావాలని కావకూడదు. సీటు కాకపోతే సీటు అనేది ఎవరు పెడతారండి? రాజుకే పెడతారు, రాణికి పెడతారు. అది సీటు కాడ తీసుకున్నారు, సీఎం తీసుకుంది. అది ఫస్ట్ లేడీస్కి ఇస్తున్నామండి. ఆ క్రీడు తెచ్చాం గుజరాత్ నుండి. గుజరాత్ క్రీడు తెచ్చి మేము లేడీకి ఇచ్చాం. గవర్నమెంట్ లేడీకి ఇవ్వలేదు, కన్నా సాబ్ ఒక్క దేవుడికి ఇచ్చాం. మన దేశానికి ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్ పనిచేశారు. ఇందిరా గాంధీ లాగా ఎవరూ పరిపాలించలేదు. ఇందిరా గాంధీ అంత కర్కశంగా, అంత కరడుగట్టినట్టుగా మొత్తం ప్రపంచమే ఆదరించింది. అలాగే పరిపాలించింది. మరి ఇందిరా గాంధీ ఆడదే కాదా? చెప్పండి. ఆడవాళ్ళకి కానీ ఇస్తే చాలా మంచిది, చాలా బాగుంటుంది. వాళ్ళు కానీ ఇదే చెప్తాడు కదా, నాన్నయ్య గారు అంటే ఒకటి రాశారు, గలకానికి కాంతకాన్ని సిరి ఉండదు, అక్కడ సిరి ఉండదు. అది యథార్థము. నేను చూస్తాను, నా 80 ఏళ్ళ అనుభవంలో చూస్తాను. ఎంతో మంది రాక్షసులు, దేవతలు పరిస్థితి ఏమిటి పుట్టింది? విషం పుట్టింది. అలా ఆ విషమే కానీ శంకరుడు తాకపోతే మొత్తం సృష్టి మరి ఉండదు, మన నాశనం అయిపోయాడు. కానీ శంకరుడు కూడా భయపడుతుంటే అప్పుడు పార్వతి చెప్పిందట, నాయన ప్రపంచమంతా పోతుంది, పోతే మనం పోవచ్చు కానీ విషాన్ని మాత్రం బయటకు విడిచిపెట్టుకో, నీవే తాగి అని పార్వతి చెప్పింది. ఆ లోపలికి పెడితే లోపల ఉన్నటువంటి ఇవి పోతవి, బయటికి పెడితే మొత్తం ప్రపంచమే పోతుంది. అందుకని శంకరుడు కంఠంలోనే ఉంచుకోవాలట విషయాన్ని. ఆడవాళ్ళు అంటే అంతది. అందుకని అవన్నీ ఉన్నామంటే మనం అలాగే ఎంత నీలకంఠుడు కంఠం అలాగా ఉంటుంది కాబట్టి నీలకంఠుడు. రాక్షసులు వస్తారు, రాక్షసుల తర్వాత మళ్ళీ దేవతలు వాళ్ళు మనకే నేర్పించారు. మళ్ళీ నేషనల్ చెప్పుకో, ఎక్స్ప్లెయిన్ చెప్పిన పర్వాలేదు అంటే సరైనటువంటి పర్వాలేదు. రిటైర్మెంట్ పెట్టుకోవాలి పెరుగుతున్నారు. అయితే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను ఇక్కడికి ఉపసంహరించుకుంటాను. మీకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యము,
ఐశ్వర్యము చక్కగా కలిగి ఉండాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఇక్కడితో నేను ఒకసారి 40 సంవత్సరాల మంది బ్యాక్ వెళ్ళి సేమ్ అదే క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టుగా అదే టీచర్స్ పాఠాలు చెప్తున్నట్టుగా ఉంటే అదే సేమ్ మళ్ళీ ఆ స్టూడెంట్ ఫీలింగ్ ని తిరిగి అనుభూతి చెందడం జరిగింది. చాలా మంచి వాతావరణం ఉంది. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. సో గురువులతో ఇప్పుడు మనం ఈ సందేశాన్ని తీసుకునే ఘట్టం ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ కార్యక్రమం వెళ్ళే ముందు జస్ట్ ఎవరెవరు ఎంత దూరం నుండి వచ్చారు వాళ్ళ కోసం మనం ఇక్కడ ఎలాంటి మెమరీస్ మనం పంపిస్తున్నాము అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అందరికన్నా ముందు చాలా దూరమైనటువంటి అండమాన్ నికోబార్ నుండి ఎవరైనా వచ్చారో చేతులు ఎత్తారు వాళ్ళు మనందరం క్లాప్స్ కొడతాం. అండమాన్ నుండి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా హైదరాబాద్ నుండి హైదరాబాద్ ఎక్సలెంట్, చాలా సంతోషం. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం చూడండి, ఒకసారి చూడండి విశాఖపట్నం వచ్చిన వాళ్ళు. ఓకే, అస్సాం నుండి వచ్చిన వాళ్ళు, అస్సాం. ఇంకా ఇంకెవరైనా మిగిలారా? ఇంకా ఇంకెవరైనా మిగిలారా? తిరుపతి వెంకట స్వామి సన్నిధిలో ఉంది. సో నాగభూషణం గారు మనందరికీ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ తిరుపతిలో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కదండి, సో వాళ్ళ ఇల్లు ఉంది. ఎవరో మనం తిరుపతి వెళ్ళాలన్నా సరే ఎక్కడ బస్సులో ఉండవలసిన అవసరం లేదు. నాగభూషణం గారి అడ్రస్ తీసుకొని అందరం కలిపి నెక్స్ట్ అక్కడ గట్టుగా అక్కడే చేసుకోవచ్చు. అక్కర్లే, క్లాస్మేట్ గారు పర్మిషన్ అక్కర్లే, ఓన్లీ అటాక్. ఓకే, మరొక కొత్త అనౌన్స్మెంట్ నాగభూషణం చూస్తూ మనం అందరం మళ్ళీ గెట్ టుగెదర్ చేసుకోవాలనుకుంటే ఏడుకొండల స్వామి అడుగుజాడలో వెళ్ళిపోదాం. అందరం అక్కడ కలుసుకుందాం. మీ అందరి సహాయ సహకారాలు. ఓకేనా? థ్యాంక్ యూ. మెమరీస్ మనం తీసుకెళ్ళాలి, అవునా కదా? ఆ మెమరీస్ పంచుకోవడం కోసం ఈవినింగ్ ని మరి కొంచెం ఎంటర్టైనింగ్ గా ఒక ఉత్సాహంగా మనం క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మన అదృష్టం, మన క్లాస్మేట్ ఒక ఇండియా లెవెల్లో, మన ఆంధ్ర లెవెల్లోనే కాదు, ఒక ఇండియా లెవెల్లో మంచి సింగింగ్ స్టార్, అంటే సింగింగ్ ఒక ఐకాన్ లాగా తయారయ్యారు. అతని గురించి మనకు కొంతమందికి తెలుసు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి ఆర్టిస్టులతో అతను స్టేజ్ పంచుకోవడం జరిగింది. చాలా సంగీత ఈవెంట్స్ లో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో సాగూరు నారాయణ గారికి సో మరి కొంచెం ఈవినింగ్ మంచి ఉల్లాసవంతంగా తయారు చేయాలని కోరుకుంటూ, కృష్ణ బ్రదర్ చెప్పిన ఏంటంటే పాడుతా తీయగా బాలకృష్ణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో స్టేజ్ పంచుకొని మొదటిసారిగా అతను ఈవెంట్ ఇవ్వడం జరిగింది. సో మనం ఉందాం. పాట పాడే ముందు మీకు ఒక జోక్ వినిపిస్తుంది. ఒక ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళింది. మీ దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది పక్కింటి ఆడిని వదిలేవాలి. రెండో ఆప్షన్ ఏంటి అని అడుగుతాను. రెండో ఆప్షన్ ఏంటంటే నాకు 5,000 ఇచ్చి నువ్వు వదిలేవాలి. నాకు 5,000 ఇచ్చి నువ్వు వదిలేవాలి. పక్కా 5,000 తీసుకో. ఓకే, వదిలేయండి. ఎక్కడికి? మార్కెట్ వదలండి. పక్కన కాబట్టి చెప్పాను ఆటో మీద వదిలేయండి. నాకు మార్కెట్లో వదిలేయండి. పక్కన ఆవిడ చెప్తాను ఆటో మీద వచ్చామని వదిలేయండి. అర్థం అవ్వాలి. ఒక తరగతిలో 9 అంకెలు ఉన్నాయి.
అంటే 0తో 10. ఆ క్లాస్లోనన్నీ అంకెలే. గొడవ అయింది, గొడవ చేసుకుంటాం. 9 వెళ్ళి 8కి ఒక లంకాయ లాగింది. లంకాయ లాగిన వెంటనే 8 ఏళ్ళు అడిగింది, ఏం నాకు కొట్టావంటే, నేను నీకు పెద్దోడు, నేను కొట్టగలను, కొట్టవచ్చు. అలాగా 8 వెళ్ళి 7 కొట్టింది. ఇలాగా అన్ని కొట్టుకుంటాను పెద్దవాళ్ళు అందరూ. ఒకటి వరకు వచ్చింది, ఒకటి పక్కన 0 ఉంది. 0 తిన్నగా గోడ బాబు వెళ్ళిపోయింది. తర్వాత నేను నాదాను. అప్పుడు 1 వెళ్ళి 0 దగ్గరికి వెళ్ళింది, నేను నీకు కొట్టను, నిన్నేమి చేయను అని 0 పక్కకి వెళ్ళి 1 నిలబడేది. ఎంత అయింది? 10 అయింది. ఒకరికి అన్యాయం చేయకుండా, ఏమనకుండా అవతల వాళ్ళని మనము పెద్దవాళ్ళు చేస్తే అందులో ఉంది గొప్పతనం. పెద్దవాళ్ళైనంత మాత్రాన ఇంకొకరికి హింసించకూడదు. ఒకరికి పెద్దవాళ్ళు చేసిన దాంట్లోనే గొప్పతనం ఉందని 1 0కి చెప్పింది. ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. నేను ఈ పక్కనకి వచ్చాను, నువ్వు ఎంత అయినావు? అందరం కలిస్తే 10 అయింది. 0 పక్కకి 1 వెళ్ళింది. 0 పక్కనికి 0 అవు. అసలు 0 అనే ఆవిడ అదే అదెవరు? నది ఉంది, ఆడదేమో కూడా నది. పిల్ల కాదు, ఆడది. బ్రహ్మపుత్ర మగాడు. ఓకే, మరి ఇంకా మరికొన్ని జోక్స్ తర్వాత చెప్తాను. మన సోదరుడు రాళ్ళు చెందుతారు. తెలుగు భాష రిటైర్మెంట్ వ్యాయామ ఉపాధ్యాయులు ఉమామహేశ్వర గారు మాట్లాడారంటే మన భాషను మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా సరే మన మాతృభాష తెలుగు భాష. మన మాతృభాషని మర్చిపోతే మన కన్నతని మర్చిపోయేట్టుగా అనే సందేశం, సరైన సందేశాన్ని ఇప్పుడు మనం ఆచరించాలి. అందుకని ఒక చిన్న ప్రయత్నం, జగన్విత రామకృష్ణ గారు రాసినటువంటి చాలా మంది తెలుగు భాష పైన వాళ్ళకున్న పట్టు ఎంచుకున్నప్పటికీ తెలుగు భాష పైన రాసిన పాటలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ జగన్విత రామలింగేశ్వర గారు రాసినటువంటి ఒక తెలుగు భాష పైన తెలుగు పాట, అది బండ్ల చిట్టుబాబు గారు స్వరపరిచింది. ఇప్పుడు నేను పాడి వినిపిస్తున్నాను. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు తెలుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు, నన్నయ తిక్కల ఎములన పితికిన ఆము పాల పదులు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నెల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు తెలుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు. నన్నయ తిక్కల ఎర్రన పితికిన ఆము పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నెల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు తెలుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు. హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు, హిమగిరి జలనిధి పదములు అమరిన జిలుగు వెలుగు తెలుగు, గణయతి ప్రాసవర సభని శేఖల కవితలల్ల పులుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు తెలుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు, హల్లసాని
జిగిదిగిని అమృతగాల తెలుగు అల్లసాని అల్లికల జిగిదిగిని అమృతగాల తెలుగు శ్రీనాథుని కవిత సుధారలో అమరగంగ పలుగు శ్రీనాథుని కవిత సుధారలో అమరగంగ పలుగు రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై రసధారయై ధ్రువతారయై దేశ భాషలను వెස්සయై దేశ దేశమున చెలివి చేసి పలు దేశ దేశము వాసికెక్కినది చక్కిన గది విడతీయని కమ్మ తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసవేలు పెరుగు అక్షరాల తీరు మల్లె పాలుకుబరు మన అక్షరాల తీరు మల్లె పాలుకుబరు భాష పాలకడలి భావం మధుమురళి భాష పాలకడలి భావం మధుమురళి అజంత పదముల అలంకృత మన భాష అమృత జనితం అజంత పదముల అలంకృత మన భాష అమృత జనితం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం చక్కిర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు నన్నయ తిక్కల ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చక్కిర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొబగుల నడకల హంసమయలు బెడగు. పబ్లిక్ డిమాండ్ లో లేడీస్ తరఫు నుండి ఎవరైనా ముందుకు వచ్చి నాదేదో చిన్నప్పుడు నేను పాడాను చిన్నప్పుడు పాడాను మీ వదిలించలేదు పాడడానికి వచ్చి ఓకే ఓకే స్టార్ట్ చేస్తా ఆ పాట అంటే నాకు అంటే గుర్తుంది కానీ అంత పెద్దగా దాంట్లో ప్రాక్టీస్ అందరికీ గారు చాలా లేడీస్ తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగరా తెలుగు వీరలేవరా దీక్షభూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరు కోరు పాక సాగర తెలుగు వీరలేవరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ఇట్లా ఈ భూమి ఈ నేల పరిణామక్రమంలో ఎప్పుడు ఏర్పడిందో మనకి తెలియదు. అసలు మనం జీవులమే కాము మనం జీవులం అవడానికి అయితే ఎన్ని కోట్ల సంవత్సరాల పరిణామక్రమంలో మనం ఒక ఏర్పడం చూసాం ఉంది. ఈనాటికి మోకాళ్ళ జీవుగా ఈనాటికి మేధావులుగా తయారవుతున్నటువంటి కారణం ఏంటి? పరిణామక్రమం.
పరిణామం క్రమంలో మనం ఎక్కడ, మన పూర్వీకులు ఎక్కడ, ఇప్పుడు మనం ఎక్కడ, రేపు మన భవిష్యత్తు ఎక్కడ అంటే ఇన్ని విషయాల్లో ఇంత ఆలోచన విధానంతో కూడుకున్న శ్రీశ్రీ గారు రాసిన ఈ పాట ఆకాశంలో కానరాని భాస్కరులందరూ ఆ కల్లని సముద్రగర్భం దాచిన వడబాలంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు దగ్ధమైన బ్రతుకులెన్నో ఆ కల్లని సముద్రగర్భం దాచిన పడబాలనంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ మానవ కళ్యాణం కోసం పనముట్టిన రక్తం ఎంతో రణరక్కసి తరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన తల్లులలో విషాదమెంతో కడుపు కోతతో అల్లాడిన తల్లులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ కల్లని సముద్రగర్భం దాసిన పడబాలంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరూ అన్నార్పులు అనాథలుండని ఆనవైకమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపా